ఈ భాద్రపద మాసంలో మిథున రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి భాద్రపద మాసము సెప్టెంబర్ నెలలో అనుకూలమైనటువంటి గ్రహ సంచారం వల్ల ఆనందంగా ఉత్సాహంగా జీవితం గడపవచ్చు. ప్రశాంతమైన వాతావరణం ఉంటూ ఉంటుంది. దైవ దర్శనాలు ఆధ్యాత్మికమైన విషయాలు ఎక్కువ పాల్గొన్నట్లయితే ఇంకా మంచిగా ఉంటుందని చెప్పుకోవచ్చు. వీరికి ఈ నెలలో ప్రయాణ సౌఖ్యం కలుగుతూ ఉంటుంది. అలాగే కుటుంబంలో సఖ్యత, నూతనమైన వస్త్రాలు, వస్తువులు, స్త్రీ సౌఖ్యం ఎక్కువగా కలుగుతూ ఉంటుంది ఈ నెలలో. అలాగే నూతన పరిచయాలు బాగా లాభిస్తూ ఉంటాయి. స్పెక్యులేషన్లో కూడా బాగా లాభం పొందుతూ ఉంటారు. జన్మ కుజుని చేత వీరికి కోపం కొంచెం అధికంగా ఉండేటువంటి అవకాశం ఈ నెలలో ఈ యొక్క మిథున రాశి వారికి కనిపిస్తూ ఉంది. మరి ఈ మిథున రాశి వారు ఈ భాద్రపద మాసంలో పాటించవలసినటువంటి నియమాలు ఏమిటి, ఏం మంత్రం చదువుకోవాలి, ఏ నియమం పాటించాలి అనుకున్నట్లయితే వీరు ప్రధానంగా ఈ భాద్రపద మాసంలో మిథున రాశి వారు ప్రత్యేకంగా వీరు ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కనుక ఉదయము సాయంత్రము కూడా పఠిస్తూ ఆ జపం చేసుకున్నట్లయితే అన్ని విషయాలలో కూడా ఈ నెలంతా కూడా ఆ గణపతి అనుగ్రహం వల్ల చాలా చాలా బాగుండి ఉన్నతంగా ఉంటుంది అని చెప్పుకోవలసిన అవసరం ఖచ్చితంగా వీరికి కనిపిస్తూ ఉంది. శుభం భవతు.